బహమనీ రాజ్యం 1347 సంవత్సరంలో అలావుద్దీన్ హాసిన్ బహమన్ షా అనే పాలకుడు బహమనీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బహమనీ సామ్రాజ్యం భారతదేశంలో 1347 సంవత్సరం నుంచి 1518 సంవత్సరం వరకు ఉంటుంది. భారతదేశంలోని దక్కన్ ప్రాంతంలో మొట్టమొదటి ముస్లిం రాజ్యంగా బహమనీ సుల్తనేట్ ప్రసిద్ధి చెందింది. ఇది దక్షిణాదిలో ప్రముఖ శక్తిగా ఎదిగి ఆ కాలంలో శక్తివంతమైన విజయనగర సామ్రాజ్యంపై యుద్ధాలు చేసింది. అలాంటి రాజ్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్దాం. బహమనీ సుల్తనేట్, దీన్ని బహమనీ సామ్రాజ్యం అని, బహమనీ రాజ్యం అని కూడా పిలుస్తారు. ఇది దక్షిణ భారత దక్కన్ ప్రాంతంలో ఒక ముస్లిం సామ్రాజ్యం. బహమనీ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యంతో కొనసాగుతున్న ఘర్షణలకు ప్రసిద్ధి చెందింది. ఈ సామ్రాజ్యాన్ని 1347 సంవత్సరంలో అలావుద్దీన్ బహమన్ షా స్థాపించారు. బహమనీ రాష్ట్ర రాజధాని మొదట్లో అహ్సనాబాద్, దీన్ని ఇప్పుడు గుల్బార్గా అని పిలుస్తారు. తర్వాతి రోజుల్లో వీరు తమ రాజధానిని అహ్సనాబాద్ నుండి మహమ్మదాబాద్కు మార్చారు. మహమ్మదాబాద్ను ఇప్పుడు బీదర్ అని పిలుస్తారు. అయితే యాదవులు, కాకతీయులు మరియు ఖిల్జీలు తుగ్లక్ పాలకుల చేతిలో పతనమైన తరువాత తుగ్లక్లు దక్కన్ ప్రాంతంలో ముస్లిం గవర్నర్స్ను నియమించారు. సైనిక మరియు ఆదాయ విధులను, గ్రామాలను చూసుకోవడానికి కొంతమంది అధికారులు నియమించారు. అలా తుగ్లక్ పాలకులు వీరి కింద అధికారులను, గవర్నర్స్ను పెట్టుకుని ఢిల్లీ సుల్తనేట్ని పరిపాలించారు. అయితే ఈ గవర్నర్లో అలావుద్దీన్ హాసిన్ బహమన్ షా కూడా ఒకరు. ఆ కాలంలో ఢిల్లీ సుల్తనేట్ని పరిపాలిస్తున్న తుగ్లక్ వంశ పాలకుడైన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆధ్వర్యంలో ఇతను ఒక అధికారిగా పనిచేశాడు. అయితే 1347 సంవత్సరంలో వరుస తిరుగుబాట్లు చెలరేగాయి. ఢిల్లీ సుల్తనేట్ సామ్రాజ్యం కూడా క్షీణించడం మొదలైంది. అప్పుడు అలావుద్దీన్ బహమన్ షా ఢిల్లీ సుల్తనేట్ సామ్రాజ్యం నుంచి విడిపోయి తన స్వాతంత్ర్యంగా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అదే బహమనీ సామ్రాజ్యం. బహమనీ రాజ్యం ప్రసిద్ధి చెందిన రాజ్యాల్లో ఒకటి. బహమనీ సుల్తనేట్ చరిత్రలో చాలా గొప్పది. ఎందుకంటే బహమనీ రాజ్యం 14 మంది సుల్తాన్లు కలిగి ఉంది మరియు ఇది 2 శతాబ్దాలకు పైగా పరిపాలించింది. అయితే ఇప్పుడు మనం బహమనీ సామ్రాజ్య పాలకుల గురించి ఒకసారి చూద్దాం. అలావుద్దీన్ హాసిన్ బహమన్ షా, ఇతని సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బహమనీ సామ్రాజ్య మొదటి పాలకుడు ఇతనే. ఇతని అసలు పేరు జాఫర్ ఖాన్. ఇతన్ని హాసన్ గంగు అని కూడా పిలిచేవారు. అయితే ఆ కాలంలోని ప్రభావవంతమైన సూఫీ సాధువులు హాసన్ గంగు రాజకీయ అధికారానికి మద్దతిచ్చారు. వీరి మద్దతుతో హాసన్ గంగు అలావుద్దీన్ బహమన్ షా అని బిరుదును స్వీకరించాడు. అప్పటి నుంచి ఇతన్ని అలావుద్దీన్ హాసిన్ బహమన్ షా అని పిలిచేవారు. అలావుద్దీన్ బహమన్ షా ఢిల్లీ సుల్తనేట్ నుండి విడిపోయి కొత్త రాజ్యానికి తనను తాను సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. బహమనీ రాజ్యాన్ని ఈయన స్థాపించడం ద్వారా దక్షిణ భారతదేశంలో రాజకీయంలో చాలా మార్పులు వచ్చాయి. అలావుద్దీన్ బహమన్ షా 1347 CE సంవత్సరం నుంచి 1357 సంవత్సరం వరకు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతను హస్నాబాద్ను తన పాలనలో బహమనీ రాజ్యానికి రాజధానిగా చేసుకున్నాడు. అతను తన సామ్రాజ్యాన్ని ప్రస్తుత మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంతో సహా మొత్తం దక్కన్ ప్రాంతంలో విస్తరించాడు. ఇతని పాలనలో ఈ రాజ్యం దక్కన్ ప్రాంతంలో ఒక శక్తిగా మారింది. తన పాలన కాలంలో అతను తరచుగా విజయనగర సామ్రాజ్యం మరియు వరంగల్ రాష్ట్రంతో ఘర్షణ పడ్డాడు. ఇతను తన రాజ్యాన్ని 4 తరఫులుగా విడదీశాడు. తరఫులు అంటే ప్రావిన్సులు. ఆ 4 ప్రావిన్సులు గుల్బర్గా, దౌలతాబాద్, బేరార్ మరియు బీదర్. ఇతను 1350 సంవత్సరంలో వరంగల్పై తన మొదటి యుద్ధానికి నాయకత్వం వహించాడు. అప్పుడు వరంగల్ రాజైన కపయ్య నాయకుడు కౌలిస కోటను ఇతనికి అప్పగించాడు. ఈయన పాలన ముగిసే సమయానికి బహమనీ సుల్తనేట్ చాలా వరకు విస్తరించింది. ఇతని తరువాత ఇతని కుమారుడు ముహమ్మద్ షా I ఈ సామ్రాజ్యానికి పాలకుడయ్యాడు. ఇతను 1358 సంవత్సరం నుంచి 1375 సంవత్సరం వరకు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తన తండ్రి అలావుద్దీన్ బహమన్ షా తరువాత ఇతను సింహాసనం అధిష్ఠించాడు. ఈయన తర్వాతి రోజుల్లో వరంగల్కు చెందిన కపయ్య నాయకులను మరియు విజయనగర సామ్రాజ్య పాలకుడైన బుక్క Iని ఓడించాడు. ఈయన తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈయన తర్వాతి రోజుల్లో కూడా తన తండ్రిలాగే విజయనగర మరియు వరంగల్ రాజ్యాలతో అనేక యుద్ధాలు చేశాడు. 1367 సంవత్సరంలో ఇతను గుల్బర్గా వద్ద ఒక మసీదును నిర్మించాడు. అయితే ఇతను ఎక్కువగా మద్యం సేవించేవాడు. దీని కారణంగా ఇతను 1375 సంవత్సరంలో మరణించాడు.
అయితే ఇతని తరువాత ముహమ్మద్ షా II ఈ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతను 1378 సంవత్సరం నుంచి 1397 సంవత్సరం వరకు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతను 1378 సంవత్సరంలో ఈ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అయితే ఇతను పొరుగు రాజ్యాలతో స్నేహపూర్వక సంబంధాలను పెట్టుకున్నాడు. ఇతను తన రాష్ట్ర ప్రజలకు వైద్య సౌకర్యాలను అందించాడు. అయితే ఈయన తర్వాత ఫిరోజ్ షా బహ్మని ఈ సామ్రాజ్యానికి పాలకుడయ్యాడు. ఇతను 1397 సంవత్సరం నుంచి 1422 సంవత్సరం వరకు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన గొప్ప జనరల్. బహ్మని సామ్రాజ్యాన్ని పరిపాలించిన అత్యంత ముఖ్యమైన పాలకుల్లో ఇతను కూడా ఒకరు. ఇతను దౌలతాబాద్ సమీపంలో ఒక అబ్జర్వేటరీని నిర్మించి ఖగోళ శాస్త్రాన్ని ప్రోత్సహించాడు. అలానే ఇతను పర్షియన్ గల్ఫ్ మరియు ఎర్ర సముద్రం నుండి సముద్ర మార్గాల ద్వారా ట్రేడ్ని ప్రోత్సహించాడు. అలానే ఇతను తర్వాత రోజుల్లో ఫిరోజాబాద్ నగరాన్ని కూడా స్థాపించాడు. ఈయనకు సహజ శాస్త్రాలు మరియు మత శాస్త్రాలు రెండిట్లో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. అలానే ఇతను తన ప్రభుత్వంలో భారీ సంఖ్యలో హిందువులను చేర్చుకున్నాడు. తరువాత ఇతను 1398 మరియు 1408 సంవత్సరంలో విజయనగరంపై దండెత్తి విజయాలు సాధించాడు. కానీ 1420 సంవత్సరంలో దేవరాయ I చేతిలో ఇతను ఓడిపోయాడు. అయితే తర్వాత రోజుల్లో ఇతను దేవరాయ I కుమార్తెను వివాహం చేసుకుంటాడు. ఈయన సాహిత్యం, కళ మరియు సాంస్కృతిక మద్దతు ఇచ్చాడు. అయితే ఇతని తరువాత ఇతని తమ్ముడైన అహ్మద్ షా I ఈ సామ్రాజ్యానికి పాలకుడయ్యాడు. ఇతను 1422 సంవత్సరం నుంచి 1436 ఈ సంవత్సరం వరకు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన క్రూరమైన పాలకుడు. ఇతనికి హృదయం లేదని చరిత్రకారులు చెప్తారు. అయితే ఇతను వరంగల్ రాజ్యాన్ని జయించాడు. అలానే ఇతను తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చాడు. ఇతన్ని వాలి అని కూడా పిలుస్తారు. వాలి అంటే సాధువు అని అర్థం. అయితే ఇతను చాలా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత రోజుల్లో ఇతను సూఫీ సాధువైన గేసు దరాజ్ కోసం ఒక సమాధిని నిర్మించాడు. ఇతను 1436 సంవత్సరంలో మరణించాడు. ఆ తర్వాత గొప్ప పాలకుడు ముహమ్మద్ షా III. ఇతను 1463 సంవత్సరం నుంచి 1482 సంవత్సరం వరకు ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతను 1463 సంవత్సరంలో ఈ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పుడు ఇతని వయసు 9 సంవత్సరాలు. అయితే 9 సంవత్సరాల వయసులో సుల్తాన్గా పట్టాభిషేకం చేయబడిన ముహమ్మద్ షా IIIకి మహమూద్ గవన్ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ముహమ్మద్ షా III చిన్నవాడు అవడం వల్ల పరిపాలన భారం మొత్తం ప్రధానమంత్రి అయిన మహమూద్ గవన్ మీద పడింది. అయితే మహమూద్ గవన్ బహమని సుల్తాన్ పాలనలో భారతదేశానికి వచ్చిన ఇరానియన్ వ్యాపారి. అప్పుడు ఇతనికి బహమని సుల్తాన్లకు మంచి పరిచయం ఏర్పడింది. అక్కడ ఈయనకు మంచి ఆదరణ లభించింది. అప్పుడు అతనికి మాలిక్ ఉర్ తుజర్ అని బిరుదు వచ్చింది. అలా వారికి ఉన్న సంబంధాల కారణంగా, పైగా ఇతనికి మంచి నైపుణ్యం ఉండడం వల్ల ముహమ్మద్ షా III పాలనలో ఇతను ప్రధానమంత్రి అయ్యాడు. అప్పట్లో ప్రధానమంత్రిని పేష్వా అని కూడా పిలిచేవారు. ఇతను ప్రధానమంత్రిగా దాదాపు 20 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే అప్పుడు పేరుకి రాజుగా ముహమ్మద్ షా III ఉన్న రాజ్య వ్యవహారాలను మాత్రం మహమూద్ గవన్ చూసుకునేవాడు. మహమూద్ గవన్ కళ మరియు వాస్తుశిల్పాన్ని పోషించాడు. బహమని సామ్రాజ్య రాజధాని అయిన బీదర్లో పర్షియన్ శైలిలో అద్భుతమైన మద్రసాను నిర్మించాడు. మహమూద్ గవన్ ఒరిస్సా పాలకును ఓడించి తూర్పున ఉన్న భూభాగాలను కలుపుకుని బహమని రాజ్యాన్ని విస్తరించాడు. అలానే ఇతను కాంచీ వరకు విజయనగర భూభాగాన్ని కూడా ఆక్రమించాడు. అయితే బహమని సామ్రాజ్యంలో మహమూద్ గవన్తో పాటు ఉన్న తోటి అధికారులు ఇతన్ని చూసి అసూయపడేవారు. ఎందుకంటే మహమూద్ గవన్ అప్పటికే చాలా విజయాలు సాధించాడు. పైగా ఈ సామ్రాజ్యం అంతా అతని గుప్పెట్లో ఉండేది. అందువలన ఇతన్ని చాలామంది ఇష్టపడేవారు కాదు. అయితే అప్పుడు కొంతమంది అధికారులు బహమని సామ్రాజ్య సుల్తాన్ అయిన ముహమ్మద్ షా IIIకి ఇతని గురించి చెడుగా చెప్పి ఇతనిపై లేనిపోని ఆరోపణలు వేస్తారు. అప్పుడు ముహమ్మద్ షా III 1482 సంవత్సరంలో మహమూద్ గవన్ను ఉరితీసి చంపేస్తాడు. అయితే ముహమ్మద్ షా III కూడా అదే సంవత్సరంలో మరణించాడు. అతను మరణించిన తర్వాత ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించిన పాలకులు బలహీనంగా ఉన్నారు. అప్పుడు బహమని సామ్రాజ్యం కింద ఉన్న అధికారులు వారి స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుని ఈ సామ్రాజ్యం నుంచి విడిపోతారు. అలా బహమని సామ్రాజ్యం వారి కింద ఉన్న అధికారుల చేత 5 చిన్న రాజ్యాలకు విడిపోతుంది. ఆ 5 చిన్న రాజ్యాలు ఏంటంటే బీజాపూర్, అహ్మదనగర్, బేరార్, గోల్కొండ, బీదర్. తర్వాతి రోజుల్లో ఈ 5 రాజ్యాలు ఒకదానితో ఒకటి యుద్ధాలు చేసుకున్నాయి. ఈ 5 రాజ్యాలను దక్కన్ సుల్తాన్లు అని పిలిచేవారు.
అయితే బహమనీ రాజ్య పరిపాలన అధికారుల గురించి ఒకసారి చూద్దాం. వకీల్ ఉజ్ సుల్తాన్, పేష్వా అంటే ప్రధానమంత్రి, వజీర్ ఈ కుల్, ఇతను అన్ని ఇతర మంత్రిత్వ శాఖను పర్యవేక్షించేవాడు. తర్వాత అమీర్ ఈ జుమ్లా, ఇతను ఆర్థిక శాఖ అధిపతి. తర్వాత వజీర్, ఇతను ఆర్థిక శాఖ డిప్యూటీ చీఫ్. తర్వాత వజీర్ అష్రఫ్, ఇతను రాయల్ కోర్ట్ అధిపతి. తర్వాత సదర్ ఈ జహాన్, ఇతను ధార్మిక శాఖ అధిపతి. తర్వాత కొత్వాల్, పోలీస్ శాఖ అధిపతి. తర్వాత తరఫ్దార్, ఇతను ప్రావిన్షియల్ గవర్నర్. అయితే బహమనీ సామ్రాజ్యానికి విజయనగర సామ్రాజ్యానికి కొన్ని యుద్ధాలు జరిగాయి. బహమనీ రాజ్యం మరియు విజయనగర సామ్రాజ్యం మధ్య సంఘర్షణకు ప్రధాన కారణం రాయచూర్ దోయ ప్రాంతం. అది అత్యంత సారవంతమైన భూమి. 1504 సంవత్సరంలో బహమనీ రాజ్యం రాయచూర్ దోయ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. కానీ కృష్ణదేవరాయల పాలనలో విజయనగర సామ్రాజ్యం రాయచూర్ మరియు ఇతర పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు. 1526 సంవత్సరం నాటికి బహమనీ రాజ్యం 5 వేరువేరు రాజ్యాలకు విడిపోయిన తర్వాత కూడా ఈ ప్రాంతం గురించి విజయనగర సామ్రాజ్యానికి మరియు దక్కన్ సుల్తాన్లకి యుద్ధాలు జరిగాయి. ఈ వివాదం చివరికి 1565 సంవత్సరంలో తల్లికోట యుద్ధానికి దారితీసింది. తల్లికోట యుద్ధం 1565 సంవత్సరంలో జరిగింది. విజయనగర సామ్రాజ్యానికి దక్కన్ సుల్తానేట్లకి యుద్ధం జరిగింది. ఇక్కడ దక్కన్ సుల్తానేట్లు అంటే బహమనీ సామ్రాజ్యం నుంచి కొత్తగా స్థాపించబడిన అహ్మదనగర్, బీజాపూర్, గోల్కొండ మరియు బీదర్. అయితే ఈ యుద్ధం ప్రస్తుత కర్ణాటకలోని తల్లికోట గ్రామ సమీపంలో జరిగింది. ఆలియా రామరాయలు విజయనగర సైన్యానికి నాయకత్వం వహించారు. ఈ యుద్ధంలో ఆలియా రామరాయలు మరణించారు. అప్పుడు విజయనగర సామ్రాజ్యం వెనక్కి తగ్గింది. ఇది విజయనగర ఓటమికి దారితీసింది. దక్షిణ భారతదేశ చరిత్రలో ఈ యుద్ధం ఒక ముఖ్యమైన సంఘటన. బహమనీ సుల్తాన్లు ఢిల్లీ సుల్తానేట్ పరిపాలన వ్యవస్థను పాటించారు. అయితే వీరి 2 రాజధాని నగరాలైన బీదర్ మరియు గుల్బర్గా బహమనీ రాజ్య నిర్మాణ శైలికి ప్రధాన కేంద్రంగా ఉంది. వీరి ముఖ్యమైన నిర్మాణాలు గుల్బర్గా వద్ద గుల్బర్గా కోట, హాఫ్ గుంబాజ్, బీదర్ వద్ద మదర్సా మహమూద్ గవాన్, బీదర్ కోట, బహమనీ సమాధులు. అయితే సుల్తాన్ సైన్యానికి సైన్యాధిపతిగా ఉండేవాడు. వీరి సైన్యంలో పద్ధతి దళం, అశ్విక దళం, యుద్ధ ఏనుగులు, ఫిరంగ్ తుపాకులు ఉన్నాయి. అలానే కాలంలో భూ ఆదాయం ప్రధాన ఆదాయం. వ్యవసాయ ఉత్పత్తిలో 1/3 వంతు పన్నుగా వసూలు చేసేవారు. బహమనీ సుల్తాన్లు సూఫీ సాధువులను పోషించారు. దీని కారణంగా దక్షిణాదిలో సూఫీ మతం ఏర్పడింది. అయితే ఈరోజు వీడియోలో మనం బహమనీ సుల్తాన్ల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం బహమనీ సుల్తాన్ నుండి విడిపోయిన 5 చిన్న రాజ్యాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ